ఈరోజు లంచ్కి మటన్ కర్రీ వండుకుందామండి. ఇదిగో మటన్ అంతా కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి రోట్లో దంచుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకుందాం. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలు కప్పుడు దంచుకుని వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే ముక్కలు చెదరకోకుండా మెత్తగా నలుగుతాయండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అంత ఉప్పు, కొంచెం కారం వేసుకుందామండి. 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాం. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నీళ్ళు వేసుకొని కొద్దిగా వేసుకుందాం. నీళ్ళు ఎక్కువ వద్దు, కొంచెం నీళ్ళు వేసుకొని 2-3 విజిల్ రానిద్దాం. కుక్కర్లో మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుందామండి. నేను గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నానండి. ఉల్లిపాయలు అంత ఎక్కువ వేసుకున్నా ఏవి కొంచెం అంత అవుతాయి. చూడండి ఉల్లిపాయలు అలాగే వేగాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా బాగా ఎర్రగా వేసుకున్నాం. ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఎర్రగా వేగాయి. ఇలాగే వేగాలంటే పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. మటన్ ఉడికిందలో చూసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా పసుపు వేసుకుందామండి. మటన్లో వేసాం కదా, ఉప్పు కారం పసుపు ఇందులో కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ చూసుకుని లాస్ట్ వేసుకుందాం. కారం వేసుకుందామండి. ముందు మటన్లో 2 స్పూన్లు వేసాను కదా, ఇప్పుడు 2 స్పూన్లు వేసుకుందామండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా మటన్ కర్రీ. చూడండి మటన్ ఉడికిపోయింది. చూడండి మటన్ ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ నీళ్ళతో పాటు మటన్ ఉల్లిపాయలు గ్రేవీ వేసుకున్నామండి. నేను మటన్లో అసలు నీళ్ళు కూడా ఎక్కువ వేయలేదండి. చూడండి నీరు ఊరిపోయింది. కొంచెం ఉడకనిద్దాం. చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్ని గరం మసాలా కూడా వేసుకుని కొంచెం మంట పెట్టుకుని ఆఫ్ చేసుకుందామండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు భోజనం చేద్దామండి. Yan ang wala man update ang common share. July. చూడండి ముక్క భలే ఉడికిపోయింది కదా, ఎంత మెత్తగా ఉందో. కూర కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా వండుకుని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను.